హాయ్ చెప్పండి. నా పేరు వెంకట సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు? నేను ఎంసీఏ చదువుతున్నాను. ఎంసీఏ అయిపోయింది లాస్ట్ ఇప్పుడు నిన్నే రీసెంట్గా. ఇక్కడే పెద్దనందిపాడు కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. అవునా? మరి యూత్కి సంబంధించి తీసుకుందాం పోనీయండి. ఓకే. మరి యూత్కి సంబంధించి ఏ విధంగా ఉందనుకోవచ్చు ఇక్కడ డెవలప్మెంట్ మీ ఏరియాలో కావచ్చు, కాన్స్టిట్యూన్సీలో? మా ఏరియాలో జగన్ పరిపాలన అయితే అసలు ఏం బాగాలేదండి. మా యూత్కి ఏం ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ కూడా లేదు, కనీసం ఒక కంపెనీ వచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ రోడ్లు బాగోలేదు, ఎడ్యుకేషన్ వ్యవస్థని నాశనం చేసేసాడు. ఓకే. ఫస్ట్ మన ఎయిడెడ్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ అని చెప్పి ప్రైవేటీకరణ చేసేసి గవర్నమెంట్ లెక్చరర్స్ మొత్తం తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీలకు పంపించేశాడు. ఇప్పుడు నేను ఎంసీఏ చదువుతున్నా కదా, ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంసీఏకి ఇప్పుడు నాకు ఐసెట్లో 1100 ర్యాంక్ వచ్చింది. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కాలేజీలో అయినా ఉచితంగా చదువుకున్నామండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పీజీకి వచ్చేటువంటి స్కాలర్షిప్ అనేది రద్దు చేయడం జరిగింది. దానివల్ల నేను 1 ఇయర్కి 40,000 పెట్టి చదవాల్సి వచ్చింది. అది మరి ఇప్పుడు నాకు జగన్ డిగ్రీలో సంవత్సరానికి 20,000 వేస్తా విద్యార్థి వసతి దీవెన అని చెప్పి 10,000 వేసాడు. 2 ఇయర్స్ వేసాడు. అది కూడా లాస్ట్ ఇయర్ ఫీజు కూడా లేదు మాకు, ఫీజు కూడా కాలేజీలో మేమే పే చేసాం. సో యూత్ మొత్తం చాలా ఆగ్రహంగా ఉన్నారు జగన్ పరిపాలన మీద. ఈసారి కన్ఫామ్గా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తాం. ఇక్కడ ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, మా ఎమ్మెల్యే డాక్టర్ బోర్ల రామాంజనేయులు గారు కానీ భారీ మెజార్టీతో గెలిపించి వారిని పెమ్మసాని గారిని పార్లమెంట్కి, బోర్ల రామాంజనేయులు గారిని అసెంబ్లీకి పంపించేదాకా మా యువత అనే వాళ్ళు ఎవరు రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తాం. మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా దగ్గరే 1 మంత్ ఉంది ఇంకా ఎలక్షన్కి. రెండు ఒకేసారి దగ్గర. మరి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అనుకోవచ్చు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీతో. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 4 అభ్యర్థులను మార్చారు. ఫస్ట్ అంబట్టి రాయుడు అన్నారు, తర్వాత ఎవరో వేరే ఆయన తీసుకొచ్చారు, మళ్ళీ మొన్న ఆయన పేరు రోసయ్య గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కూడా కాదు, మళ్ళీ విడుదల రజనీని ఎంపీగా చేస్తానంటున్నారు. మరి అంత భయం ఉంది వాళ్ళకి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద గెలవాలంటే. అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీ అనేవాడు కెపాసిటీని చూసి గెలిపిస్తారు. పోయినసారి కూడా గల్లా జయదేవ్ గారు గెలిచారు. వాళ్ళకి మన గుంటూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ గెలిచింది 2 ఒకే ఒక్క సీటు గెలిచింది. గుంటూరు మన పేరు మద్దాలి గిరి గారు ఒక్కరే గెలిచింది మన గుంటూరులో. కానీ క్రాస్ ఓటింగ్ చేసి మన గల్లా జయదేవ్ గారిని పార్లమెంటుకు పంపించినటువంటి గుంటూరు పార్లమెంటు. సో ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు భారీ నుంచి అతి భారీ మెజార్టీతో పార్లమెంటుకి వెళ్ళటం ఖాయం. మా సమస్యలపైన పోరాడతారని పెమ్మసాని గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుకున్న వ్యక్తి అయినా డాక్టర్గా ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా నేను చూస్తున్నా ఆయన్ని. చాలాసార్లు సార్ ప్రోగ్రాంలకు వెళ్ళాను నేను. సారు చాలా గొప్పగా చెప్తున్నారు. రైతులకు కానీ ఏదైనా మాకు వంగడాలు కావాలంటే ఆయనే సొంత ఖర్చు పెట్టుకొని యూఎస్ఏ యూకేట్ సైడ్ తీసుకెళ్ళి ఇక్కడ పనికొచ్చే వంగడాలను ఇస్తానన్నారు. మా యూత్ కోసం మాకు చాలా చెప్పారు సారు. యూత్కి నేను సొంతగా నాకు సంబంధించిన కంపెనీలనే తీసుకొచ్చి నేను మన గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యువతకు 1,00,000 పైన ఉద్యోగాలు కల్పిస్తానని సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో సార్ని మేము భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తాం. ఇది మాత్రం పక్కా, ఖచ్చితంగా పంపిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరండి? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. రైతే. మరి రైతు వెన్నముక అంటారు. మరి అందరికీ కూడా 5 ఏళ్ల నుంచి మురుగు కాలువలు తీసింది లేదు, పంటకి నీళ్ళు కాలువలు తవ్వింది లేదు, నీళ్లు లేవు, తాగుతానికి కూడా నీళ్ళు లేవు, శాలకు నీళ్ళు లేవు. 3 సంవత్సరాల నుంచి అన్యాయం అయిపోయారు రైతులు. తినడానికి రైతులకు కూడు లేదు. ముందు లాక్డౌన్ సరే, అది లాక్డౌన్ కర్మ చేసేది ఏం లేదు అనుకోండి. దానికి నీళ్ళు అదును చేతంలో నీళ్ళు వదలలేదు. మినుము పోయింది, మొక్కజొన్న పోయింది, మిర్రదోటలు పోయి అన్నీ పోయింది. రైతు అనేవాడు అంటర్ ఫ్లాప్ అయిపోయాడు. రూపాయి డబ్బులు లేదు రైతుకి. రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, అసలు లేదు. రైతులు బాగు చేసుకుంటే కావాలి, బాగు చేసుకుంటే వాళ్ళు చేసేది ఏం లేదు. మరి ఎలక్షన్లు కూడా దగ్గరకు వచ్చి డెఫినెట్గా గెలుస్తారు. ఇక్కడ ఎవరెవరు హోరాహోరీ ఉండొచ్చు? ఇక్కడ ఎంపీగానేమో చంద్రశేఖర్, రామాంజనేయులేమో ఎమ్మెల్యేగా. వీళ్ళు డెఫినెట్గా గెలుస్తారు. టీడీపీ క్యాండిడేట్స్ పేరు చెప్తున్నారా లేకపోతే టీడీపీ క్యాండిడేట్? అవును చెప్తున్నారు, మీరు పేర్లు చెప్తున్నారు. వీళ్ళే ఖచ్చితంగా గెలుస్తారని. గెలుస్తారు. ఇక్కడ జనంలో ఊపు పట్టనే ఉందంటారా? మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఎన్ఆర్ఐ వచ్చాడు. అది అవసరం లేని రాజకీయాల్లో రావాలనుకున్నాడు, వచ్చేసాడు. జనానికి సేవ చేద్దామని వచ్చాడు. అంటే జనానికి సేవ చేద్దామని వచ్చాడు అంటున్నారు. మరి గెలిచి ఈ నెల రోజుల్లోనే అంటే 2 నెలల 4 నెలల నుంచి తిరుగుతున్నాడు. కొన్నాళ్ళుగా ఆయన తిరుగుతున్నాడు, ఒక జనాల్లో తిరుగుతున్నాడు. మరి ఇన్నాళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఏంది ఈయన చేస్తారని చెప్పేసి చేస్తాడని నమ్మకం ఉందా? జనంలో తిరిగి ఆ రకంగా చెబుతున్నాడు నేను చేస్తానని. జనంలో తిరుగుతున్నాడు, అందరికి పరిచయం, ఇంటింటికి తిరుగుతున్నాడు. పిల్లల్ని పెద్దవాళ్ళు మొత్తాన్ని పగరించుకుంటా గెలుస్తాడు, చేస్తాడని నమ్మకం అంతే. ఓకే బాబాయ్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.
టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.